మనసు పలికే మౌన గీతం నీవే. అట్లా అసలు ఆ సన్నివేశం చూస్తే ఎంత ఎంత ఇలా చేతిలో పట్టుకున్నట్టు ఉంటుంది. అది కావచ్చు సిరివెన్నెలలో వాళ్ళిద్దరి మధ్యన కావచ్చు, ఉండే కావాల్సిన ప్రతి ఒక్క సినిమా కాదు, సాగర సంగమంలో జయప్రద, కమల్ హాసన్ గారి ఇదైనా అట్టాగే ఉంటుంది. లేదు మన మామూలు మోటగా ఉండే చెప్పులు అట్టు పెట్టుకుని దేవాలయంలో చీటీలు ఇచ్చే విజయశాంతి, చిరంజీవి గారి స్వయం కృషిలో లాంటి పాత్రలైనా అలాగే ఉంటాయి. సిగ్గు పూబంతి అది కానీ సిన్ని సిన్ని కోరికలు అడగా శ్రీనివాసుడు నన్ను అడగా అన్నుల మిల్ల మంగై నిజంత ఏదో ఉండగా నేను చిన్న చిన్న కోరికలు ఎందుకు అడుగుతాను, నేను అక్కల అనవసరం. సో చాలా అవే సార్ అద్భుతాలు మీ దేర్ ఇస్ ఎవ్రీథింగ్. అంటే కావాల్సిన ఒక సంపూర్ణమైన జీవితానికి కావాల్సిన అన్ని అంశాలని చాలా సున్నితంగా సృష్టిస్తూ మీ ప్రయాణం సాగింది. ఇది మీరు సంకల్పించుకోకపోయినా ఇది ఒక బాట మీకు ఏర్పడిపోయింది సార్. ఇది దైవేచ్ఛ అంటారా, విశ్వనాథ్ గారి ఇచ్చ? నేను నాకు ఇచ్చ ఉంటే ఉండొచ్చు, అది నెరవేరాలంటే దైవేచ్ఛ ఉండాలి. I may have a lot of ambition. I may be dreaming to own a Rolls-Royce car. That's nothing wrong. But to get that Rolls-Royce car and enjoy it, I need God's help. ఇప్పుడు నేను మంచి అవార్డు రావాలి, నాకు నా సినిమా చూసి ప్రతి వాళ్ళు కూడా ఇది బలాని వాడి సినిమా, ఇది అతని స్టాంపు అని పడాలని లోపల తప్పకుండా నాకు కోరుకుంటుంది. ఆ ఎండ్ కోసమే నేను ప్రయత్నం చేస్తాను, అహర్నిశలు ప్రయత్నం చేస్తాను. అది బయటికి చెప్పను, నేను దీనికోసం ప్రయత్నిస్తున్నాను, మీరు అందరూ చూడండి సుమా, లేకపోతే అలాగే లంపగా కొడతాను, దీంట్లో ఇది ఉందని నేను చెప్పను. కానీ నా అల్టిమేట్ ఎయిమ్ అదే. సో ఐ వర్క్ ఫర్ ఇట్ అండ్ ఐ వెయిట్ ఫర్ ద గాడ్ టు గివ్ మీ ద ఆపర్చునిటీ. దానికి తగ్గటువంటి ఏదో గీతలో చెప్పినట్టు నీ పని నువ్వు చేయి, నా రిజల్ట్ నాకు వదిలేసి అన్నట్టుగా. హైయెస్ట్ ఫిలాసఫీ కదా సార్ అది. హైయెస్ట్ ఫిలాసఫీ అండ్ దెన్ దట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఇన్ ఆల్ మై ఫిలిమ్స్. స్టిల్ ఐ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్.